ఎల్లిగడ్డ పొడి ఉపయోగాలు చూద్దామా. ఎల్లిగడ్డ మటన్ పౌడరు, కారం పొడి. ఇది అనారోగ్యవంతులకు బాగా ఉపయోగపడుతుంది. జ్వరం వచ్చిన వాళ్ళకి, బెడ్ పేషెంట్స్కి, ముసలోళ్ళకి, మటన్ తినలేని వాళ్ళకి, ముక్కలు నవరలేని వాళ్ళకి, తర్వాత చిన్నపిల్లలకి, వీళ్ళందరికీ ఇది చాలా ఉపయోగపడుతుందండి. ఇది కారం పొడిలాగా వేసి ఇంక వీలైతే కొంచెం నెయ్యి వేసి వాళ్ళకి తినిపిస్తే మస్తుగా ఉంటుంది. సైడ్ డిష్లో కూడా పనికొస్తుంది. ఇది అందరూ తినే ఆహారము, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళ, ముసలి వాళ్ళతో సహా. కనుక దీన్ని చేయటం మర్చిపోకండి. ఒకసారి చేసుకుని రుచి చూసిన తర్వాత అప్పుడు మరలా చేయండి. ఎందుకంటే ఇందులో వెల్లిగడ్డ ఆరోగ్యానికి మంచిది. ఏది మనకి విలువలేదు కాదండి, ఇందులో వేసిన అన్నీ మనకి విలువైనయే. మటన్ చాలా కాస్ట్, ఫ్యాట్ ఉంటుంది అంటారు కానీ ఈ కొంచెం మటన్కి ఏం కాదు. ఇందులో మటన్ కంటే ఎక్కువ మనకి ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, వెల్లిగడ్డ ఇవన్నీ ఉన్నాయి కనుక మనకి బ్యాలెన్స్ సరిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దీంట్లో కాస్త ధనియాలు వేస్తున్నాను, ఒక 2 స్పూన్లన్నీ. లైట్గా వేయించుకుందాం. సో దీంట్లో కొంచెం ధనియాలు వేసాము, కొంచెం మెంతులు వేస్తున్నాను, ఒక 2 స్పూన్లు జీలకర్ర వేస్తున్నాను, 1 స్పూన్ అన్ని ఆవాలు వేస్తున్నాను. ఇవన్నీ వేయించుకుందామండి. సో ఇప్పుడు కాస్త కావాల్సినన్ని ఎండుమిరపకాయలు వేస్తున్నాను. వేసి కూడా గలగలలాడే వరకు వేయించుకుందాము. మనకి సౌండ్ వస్తుంది చూడండి ఇట్లా. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేస్తాను. ఫ్రెండ్స్, నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇక స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు ఆమ్చూర్ పౌడర్ వేస్తాను. కాస్త పసుపు వేస్తున్నా. స్టవ్ బంద్ చేశాను. కొంచెం పసుపు వేస్తున్నా. దీంట్లో కాస్త కల్లుప్పు వేస్తా. ఫ్రెండ్స్ చూడండి, కాస్త కల్లుప్పు వేసాను. ఇవి చల్లారనిద్దాము. సో దీంట్లో ఆల్రెడీ మనం కరివేపాకు వేసుకున్నాం కదా, ఇందులో వేసేసాను. ఇవన్నీ కొంచెం చల్లారనిచ్చి పౌడర్ పట్టుకుందాం. పచ్చా పట్టేసుకొని వద్దామండి. అయితే ఇందాక నేను చెక్క, లవంగాలు అవన్నీ వేయలేదు కదా. ఇప్పుడు నా దగ్గర మసాలా పొడి ఉంది, గరం మసాలా పొడి నేను చేసి పెట్టుకున్నది. అది కొంచెం వేస్తున్నాను ఇందులో, 1 స్పూన్ అండి. ఫ్రెండ్స్, ఇది 1/2 కేజీ మటను శుభ్రంగా కడిగాను. బోన్లెస్ శుభ్రంగా కడిగి నీళ్లు పోయిన తర్వాత దీంట్లో పెట్టి ఉడకబెడతాను. చూడండి నేనేం చేస్తాను. మనం ఈ ఆయిల్లో వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. కలర్ వచ్చింది, తీసేద్దాము. ఫ్రెండ్స్, ఇవి కూడా అయిపోయినాయి, తీసేద్దాము. కరివేపాకు ఇందులో పెట్టే వేయించేస్తున్నాను నేను. మటన్తో కారం పొడి మీలో ఎంతమంది తిన్నారు? తింటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఒకళ్ళు తినకపోతే మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. మస్తుగా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. ఒకసారి చేసి చూడండి, చూసి తిని అప్పుడు నాకు లైక్, షేరు, కామెంట్లు పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.